आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक BTS न्यूज़ एंड TV चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताज़ा खबर। అలాగే సస్పిషియస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఉంటే యాంటీ సాప్టైజ్ చెకింగ్ మీన్స్ BDTతో చెక్ చేయించడం, ఇవి డ్యూటీస్ ఉంటాయి. అవి కాకుండా సెన్సిటివ్ హైదరాబాద్ సిటీ, సెన్సిటివ్ ఓల్డ్ సిటీ కానీ అదర్ ప్లేసెస్లో సెన్సిటివ్ ప్లేసెస్లో పికెట్స్ మీన్స్ మిక్స్డ్ లొకాలిటీస్, మిక్స్డ్ కమ్యూనిటీ ఉన్న ఏరియాలో పికెట్లు పెడతాం. నెక్స్ట్ అదర్ ప్లేసెస్ రిలీజియస్ ప్లేసెస్ ప్రొసెషన్ దారిలో ఉన్న, అలాగే ప్రొసెషన్ అయితే గణేష్ వెళ్ళి కూర్చుందంటే అది ఇమర్షన్ వెళ్ళేటప్పుడు ప్రొసెషన్ రూపంలో వెళ్ళాలి కాబట్టి ఆ దారిలో ఎక్కడైనా అదర్ రిలీజియస్ ప్లేసెస్ ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడం, అక్కడ ఉండే ఫార్మాలిటీస్ని, ఒక మసీద్ ఉంటే నమాజ్ టైమింగ్స్ని మనం ఆనర్ చేయడం, అదర్ రిలీజియస్ ప్రాక్టీసెస్ని దాన్ని పాటించడం కోసం అక్కడ మిమ్మల్ని డిప్లాయ్ చేస్తాం పికెట్స్. అవి కాకుండా ఆ రోజు తాగి ఉంటారు, ప్లస్ యూత్ యంగ్ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళంత ఎనర్జెటిక్గా ఉంటారు. ఆ ప్రొసెషన్ స్టార్ట్ అయితే దాన్ని పుష్ చేయరు, ఎంతసేపు ఆడుకుంటూ ఉండాలని వాళ్ళ సంతోషం సరదాగానే ఉంటారు. దాన్ని మనం అట్లయితే 2-3 రోజులు ఆడుతూనే ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే బై 11-10 కల్లా మనం అన్ని ఏరియాలు వెళ్ళి అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఇమర్షన్ అయిపోతే నెక్స్ట్ డే ట్రాఫిక్, నెక్స్ట్ రొటీన్ సిటీ రొటీన్ అంతా నార్మల్గా ఉంటుంది. లేనప్పుడు మళ్ళీ ఈ ట్యాంక్ బండ్ చుట్టూ జామ్ అయితే ఆల్ సిటీ కనెక్టివిటీ అంతా జామ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆఫీసెస్ అన్నీ వర్కింగ్ డే ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ అంతా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన టాస్క్ ఏంటంటే ఎంత ఎర్లీ ఉంటే ఎర్లీ పాసిబుల్ పద్ధతిలో దాన్ని పంపించేయాలి. పుషింగ్ పార్టీ ఒకటి క్లస్టరు, ఒకటి పికెట్, ఒకటి పుషింగ్ పార్టీ. ఇవి కాకుండా ఈ సూపర్విజన్ కోసం ఉన్నారా లేదా చెక్ చేయడం కోసం ఫుడ్ పెట్రోలింగ్ పార్టీస్ కూడా ఉంటాయి. అంటే ఒకే దగ్గర రోజు బ్యారికేడ్లు ఉంటే, అంటే ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ ఉంటే ట్రాఫిక్ చేరేది కాబట్టి మనం బ్యారికేడ్స్ అవి నాన్ సపోర్ట్తోనే ఇది ట్రాఫిక్ చాలా మినిమం స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి ఆ బ్యారికేడ్ల దగ్గర అక్కడ రెస్ట్రిక్షన్స్ పాటించడం కోసం అదొక డ్యూటీ ఉంటుంది. వాచ్ టవర్స్ పెడతాం, హై రైజ్ బిల్డింగ్స్ నుంచి అబ్జర్వ్ చేయడానికి అదొక డ్యూటీ ఉంటుంది. ఇన్ని విధాలుగా ఉంటుంది. కాకపోతే ఇవన్నీ మీరు ఇంతకుముందు చేసిన వాళ్ళందరికీ తెలుసు, ఇక్కడ కూడా సేమ్ అవే ఉంటాయి. కాకపోతే ప్రీ ఇమర్షన్గా ఫైనల్ డే ముందు రోజు చేసిన డ్యూటీస్లో మేము ఇప్పుడు క్లస్టర్ వైజ్ 4-5-6 గణేష్కి ఒక మనిషిని ఇచ్చాము. అదేవిధంగా గణేష్ ఈరోజు 25 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఐడల్కి ఎస్కార్ట్ కోసం ఒక మనిషిని ఇస్తున్నాం. ఒక హెడ్ కానిస్టేబుల్ అది ఉంది, పుషింగ్ పార్టీస్ ఉన్నాయి, పికెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇది ఇవ్వగానే మీ డ్యూటీస్ మీరు చూసుకొని అక్కడికి వెళ్ళి మీరు డ్యూటీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని చెక్ చేయడానికి మనకి సిటీలో ఇంకా మీకు తెలిసిన సిపి సార్ నుంచి అడిషనల్ సిపి గారు, జాయింట్ సిపీస్, డీసీపీస్, ఇవి కాకుండా స్పెషల్ చెకింగ్ ఆఫీసర్స్ సార్ పెడతారు. సిపి సార్ ఎవరైనా వస్తారు. మన ఆఫీసర్స్ కాకుండా ఇంకో 5-6 మెంబర్స్ మనం చెక్ చేసే స్కోప్ ఉంటుంది ప్రతి గణేష్ పండలు కానీ ప్రతి మీ ఆఫీసర్ని కానీ. అంటే మనం డ్యూటీలో ఉన్నామా లేదా చెక్ చేయడానికి. అట్లా టైట్గా ఉంటుంది. ఉన్నది 3-4 రోజులు కాబట్టి మీరు నిబద్ధతలతో మంచిగా చేస్తారని ఆశిస్తూ మీ హెల్త్ కూడా కాపాడుకుంటూ మేము మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు మా సెక్టర్ ఎస్ఐ ప్రాబ్లం కన్వే చేయండి. మనం 90% సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. లాస్ట్ 2 days మీకు అన్ని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటాయి. ఇప్పుడు అంటే మేము చెప్పాం ఆర్యవైశ్య మెస్లో డిస్కౌంట్తో పెడతారు. రెడ్డి మెస్ అని రానున్నారు, అక్కడ కూడా పెడతారు. పాత మిత్రులు ఉంటారు కామారెడ్డి, వాళ్ళు అడిగితే చెప్తారు మీకు. ఇంకేమైనా ఇక్కడ అమ్యూనిటీస్ కానీ ఫెసిలిటీస్, ఫ్యాన్స్, ఎలక్ట్రిసిటీ ఉంటే చెప్పాలి. అకామిడేషన్ చూడడానికి 2 ఆఫీసర్స్ ఉంటారు, నయీం అని, శ్రీనివాస్ అని. వాళ్ళ నెంబర్లు కూడా మీకు ఇస్తాము, వాళ్ళకి మాట్లాడండి. మీరు మంచి డ్యూటీ చేసి మళ్ళీ రిటర్న్ ఇప్పుడు ఎంత ఆరోగ్యంగా హెల్తీగా వచ్చారో మళ్ళీ అట్లే వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. ఇప్పుడు మన మీరు చెప్తారు సార్ తర్వాత. అంతా ఫ్రెష్గా కనిపిస్తున్నారు. అకామిడేషన్స్ వెరీ గుడ్. ఫుడ్ ఏడా తింటున్నారు? ఓకే. కామారెడ్డి వాళ్ళు కొద్దిగా ఓల్డ్ అయిపోయారు. కామారెడ్డి ఎంతమంది ఉన్నారు ఒకసారి హ్యాండ్స్ లేపుతారా? వెరీ గుడ్. కామారెడ్డి వాళ్ళకు కొద్దిగా ట్రాక్లో వీళ్ళకు ఫస్ట్ ఫేజ్లో వచ్చారు. వరంగల్ నుంచి వచ్చారా? వరంగల్ 2-3 ఉన్నట్టున్నారు. ఓకే. రామగుండం హయ్యర్ మెజార్టీ, సెకండ్ ప్లేస్లో మాకు రామగుండం వచ్చారు. వెల్కమ్. ఇంకా
నిజాం అంతే కదా, రామగుండం నిజామాబాద్ మీరు? ఓకే ఓకే. నా పేరు రమేష్ కుమార్. నేను ఏసీపీ చికట్పల్లి గత 1.5 ఇయర్గా చేస్తున్నాను. లాస్ట్ ఎలక్షన్ అప్పుడు ఇక్కడికి వచ్చాను. నా సర్వీస్ అంతా వరంగల్ మహానగరంలో జరిగింది. వరంగల్ మహానగరంలోనే 15 సంవత్సరాలు పనిచేశాను. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి ఏసీపీగా చికట్పల్లికి వచ్చాను. ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన మా ఎస్హెచ్ఓ ముషిరాబాద్ రాంబాబు అండ్ చికట్పల్లి ఎస్హెచ్ఓ రాజు అండ్ చంద్రశేఖర్, నాతో పనిచేసి చంద్రశేఖర్ కూడా వరంగల్లో, రాజ్ కుమార్, ఆయనక మా ముషిరాబాద్ ఎస్ఐస్, ఆయనక యంగ్ వచ్చిన ఎస్ఐస్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్, కానిస్టేబుల్ ఆఫీసర్స్, హోంగార్డ్ ఆఫీసర్స్ అందరికీ ఆన్ బిహాఫ్ ఆఫ్ హైదరాబాద్ సిపి తరఫున మీ అందరికీ వెల్కమ్ టు హైదరాబాద్ ఇమర్షన్ బందోబస్తు ప్రోగ్రామ్. ఇది చాలా ప్రెస్టీజియస్ బందోబస్తు ఉంటుంది ఇక్కడ. కాస్మోపాలిటన్ సిటీ ఇది. మనం రూరల్లో డిస్టిక్లలో లాగా ఇక్కడ కొద్దిగా తేడా ఉంటుంది. డిస్టిక్లలో అక్కడ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇక్కడ థిక్లీ పాపులేటెడ్ అంటే చిన్న ఏరియాలోనే బాగా జనసమ్మర్దంగా ఉండి ఈ మిక్స్డ్ లొకాలిటీ ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ ముషిరాబాద్లో. ముషిరాబాద్ ఏదో కొద్దిగా కమ్యూనల్లీ ఒక 10 సంవత్సరాల క్రితము హైలీ సెన్సిటివ్గా ఉండేది. ఇక్కడ చాలా ఇష్యూస్ జరిగాయి. ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు అన్నీ కరువు అయిపోయినాయి. ఎలాంటి పీస్ కమిటీలు, శాంతియుత మన యొక్క పోలీస్ అధికారుల యొక్క మంచి ప్రేమ ఆప్యాయత పోలీసింగ్ తోటి ఇక్కడ ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు లేవు. గత 10 సంవత్సరాలుగా ఆ 10 సంవత్సరాల దాన్నే నెంబర్ వేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రికాషనరీ ఫస్ట్ మన ఏముంటుంది, పోలీసులో ఏముంటుంది, ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ద క్రైమ్. ఇక్కడ హైదరాబాద్ సిటీ పోలీస్లో ఫస్ట్ ప్రయారిటీ గివెన్ టు ద ప్రివెన్షన్ చేస్తే మన పని సాఫీగా అయిపోయినట్టు లెక్క. అందుకోసమే ఫోర్స్ మొత్తం స్టేట్ ప్రిస్టేజియస్ మన రాష్ట్ర రాజధాని అయినాక స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అయినాక మోర్ ఓవర్ గణపతి ఉత్సవాలు అనేది చాలా ప్రిస్టేజియస్ సంబరాలుగా ఒక గత 60-70 సంవత్సరాలుగా జరుగుతున్నాయి ఇక్కడ. దాని కాలక్రమేణా అన్ని పద్ధతులలో మన 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 వే ఆఫ్ ఫంక్షనింగ్లో మార్పు వచ్చింది, పబ్లిక్తో మార్పు వచ్చింది. కానీ ధర్మము బాగా భక్తి శ్రద్ధలతో చేస్తారు ఇక్కడ పండుగ. మీరు ఆల్రెడీ చాలామంది కామారెడ్డి వాళ్ళు చూసుంటారు. ఎట్లా ఉన్నారండి ఇక్కడ పబ్లిక్ ఎలా ఉన్నారు? పబ్లిక్ మనం ఎలా ఉంటే ఆ విధంగా మనం కోఆపరేట్ చేస్తారు. ఇక్కడ బాగా ఇది ఉంటారు, చాలా చాలా ఇది ఉంటారు. హర్ట్ కూడా అవుతారు, తొందరగా హర్ట్ అవుతారు. మనము పేషెన్సీగా ఉండాలి. పేషెన్సీ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద బందోబస్తు. ఇక్కడ ఒకటే పేషెన్సీ, ఏమీ జరగదు అక్కడ. ఇప్పుడు మన ఇంతకుముందు ఎస్హెచ్ఓలు ఇద్దరు చెప్పినట్టుగా ప్రజెన్స్ ఆఫ్ అక్కడ ఉండాలి. మన ప్రజెన్స్ ఉంటే 50% ఫస్ట్ అయిపోతుంది పని. అక్కడ మన ఇచ్చిన బందోబస్తు అధికారులు వాళ్ళను కూడా కలుపుకొని మనం ప్రాపర్గా మనకు ఇచ్చిన సెక్టర్ కానీ అయినాక పుషింగ్ పార్టీ కానీ స్టార్టింగ్ బందోబస్తు కానీ చిల్లాస్ బందోబస్తు కానీ అయిన తర్వాత మన మాస్క్ బందోబస్తు దగ్గర ఏరియాలలో మీరు ప్రాపర్గా ఏం చేయాలంటే ఫస్ట్ మాస్క్ ఎక్కడైతే స్టార్టింగ్ బందోబస్తు ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి మీదికి వెళ్ళి ఏమైనా స్టోన్స్ కానీ అవి ఉన్నాయో చూడాలి ఫస్ట్. అదొకటి ఇక్కడ మీరు ఫస్ట్ చూడవలసిన పాయింట్. అది చెక్ చేసుకోవాలి ఫస్ట్. అయిన తర్వాత ప్రొసీషన్లో రూట్ ఉంటుంది. మనకు 3 రూట్స్ ఉంటాయి. ముషిరాబాద్కి వెళ్ళి 3 రూట్స్ ఉంటాయి. 3 ప్రధానమైన రూట్స్. మనకు నార్త్ జోన్కి వెళ్ళి ఇప్పుడు గాంధీ హాస్పిటల్ అయితే చూసారు అందరూ. గాంధీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చే రూట్ ఒకటి ఉంటుంది. అటు రామ్నగర్ చౌరస్తా ఉంటుంది. రామ్నగర్ చౌరస్తా అంటే చిన్న రోడ్స్ ఉంటాయి. వారాసిగూడ, బౌద్ధనగర్, అట్లా ఉస్మానియా యూనివర్సిటీ అట్లకెళ్ళి వచ్చే రూట్లు రామ్నగర్ గుండా, బాగలింగంపల్లి గుండా, చికట్పల్లికి వస్తాయి. మళ్ళీ ఇవన్నీ ఎక్కడ కలుస్తాయంటే నారాయణగూడ పిఎస్ పరిధిలో కలుస్తాయి. క్రౌన్ కేఫర్ ఒకటి ఉంటుంది, నారాయణగూడ మూసీ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, మెల్కోట బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. 3 బ్రిడ్జులు మన బార్డర్స్ చికట్పల్లి డివిజన్ బార్డర్కి వెళ్ళి మళ్ళీ ఈస్ట్ జోన్లోకి వెళ్తాయి. లాస్ట్ ఇయర్ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అంతా మంచిగా బందోబస్తు ఇమర్షన్ మంచిగా జరుగుతుంది. 3:30, 4:30 టైంలో 4:30 టైం 4:45
అంతా ఇక మొత్తం స్టాగ్నేట్ అయి ఉంది. మెయిన్ ఇమర్షన్ డే హైదరాబాద్ బషీర్బాగ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు, ఇటు హైదర్గూడ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ వరకు జామ్ ప్యాక్ అయిపోయినాయి. బండి కదులుతలేదు. ఆ సమయంలో మన సెట్వా మాల్, ఇక్కడ సెట్వా మాల్కి వెళ్ళి వచ్చి నారాయణగూడ అశోక్ నగర్ చౌరస్తాకి వెళ్ళి వచ్చి ఒకటి వెల్కోటే కాలేజ్ దగ్గర ఎలక్ట్రిసిటీ వైర్ ఉంటుంది, టస్సర్ బండి అంటే పెద్ద బండి మీద గణపతి ఉంటారు. ఆ గణపతి ఉంటారు. మన యొక్క పెట్రోకార్ వెహికల్, మన యొక్క బందోబస్తు వాళ్ళు అరే బాబు అని ఆ డ్రైవర్లు కొద్దిగా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆ డ్రైవర్ మీద చెంపదెబ్బ కొడతారు. డ్రైవర్ను మన వాళ్ళు చెంపదెబ్బ కొడతారు. కొట్టిన సమయంలో ఆ డ్రైవర్ ఏం చేస్తాడంటే సడన్ బ్రేక్ వేస్తాడు. బ్రేక్ వేసినప్పుడు ఆ వైరు తోటి తొండము చేతు పడిపోతుంది. అప్పుడు ఇష్యూ హైలీ సెన్సిటివ్ ఇష్యూ. అందరూ ఇక్కడ ఇంకోటి ఏంటంటే భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఉంటారు, హిందూ వాహిని ఉంటుంది, బజరంగ్ దళ్ ఉంటారు, ఆల్ ఆర్గనైజర్స్ చాలా యాక్టివేషన్ ఉంటారు. వాళ్ళు కూడా టీమ్స్ తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు కూడా ప్రత్యేకంగా టీమ్స్ తిరుగుతూ ఉంటారు. వాళ్ళతో కూడా మనము పీస్ కమిటీ అంటే వాళ్ళతో మీటింగ్స్, ఆర్గనైజర్స్ తోటి కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. భాగ్యనగర్ ఉత్సవ కమిటీతో కూడా మేము ఫస్ట్ ఇంటరాక్షన్ సెషన్స్ ఎట్లా ఉండాలి, ఒక్కొక్కసారి మనం తప్పు జరగచ్చు, వాళ్ళు తప్పు జరగచ్చు. సమన్వయం అనేది కోఆర్డినేషన్, సమన్వయం, ప్రజెన్స్ ఆఫ్ మైండ్, అప్లికేషన్ ఆఫ్ మైండ్. అక్కడ ఉన్న అధికారి ఏం చేయాలా, అట్లా జరిగినప్పుడు ఏం చేయాలి, వెంటనే స్పందించాలి. అక్కడ వేరే వాళ్ళకు స్పందిస్తూ అక్కడ హిందువులు వాళ్ళనందరినీ జాగృతపరిచి వాళ్ళను మన దగ్గర తప్పుంటే మనం వారిని సమన్వయం చేసి పక్కకు జరిపించి ఆ ప్రాబ్లాన్ని అక్కడనే సొల్యూషన్ చేయాలి. మళ్ళీ ప్రాబ్లం చేయదు. హౌ టు గెట్ ద సొల్యూషన్ అది అనేది ఆలోచించాలి. అది ఇక్కడ ముఖ్యమైనగా ప్రతి ఒక్క అధికారి, అందరు అధికారులు చేయవలసిన పని. ప్రాబ్లం వచ్చిందంటే అక్కడ సొల్యూషన్ ఏ విధంగా వెంటనే మనం చేయాలి. అది చేస్తూ ఇమీడియట్గా లోకల్ ఆఫీసర్కి చెప్తే వాళ్ళు వచ్చి ఆడ సమన్వయం చేసి దాన్ని మళ్ళీ అక్కడికి వెళ్ళి మేము ఇందిరా పార్క్లో బేబీ పాండ్స్ ఉంటాయి, వాళ్ళు ఒక అరగంట సేపు ఒక 1 అవర్ ఆర్గ్యుమెంట్స్ నడిచినాయి. వాళ్ళని కన్సోల్ చేశాము. కన్సోల్ చేసి వాళ్ళే తప్పు జరిగింది, వాళ్ళ ద్వారానే తప్పు జరిగింది అనేది ప్రూవ్ చేయించేసి దానికి మళ్ళీ సొల్యూషన్ ఏం చేశాము, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎవరికి కూడా వాళ్ళ యొక్క ఏమంటారు మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి వాళ్ళ అది తీసుకొని బేబీ పాండ్ అని ఉంటుంది. ఆ బేబీ పాండ్లో వితౌట్ ఎనీ ఇష్యూ దాన్ని ఇమర్షన్ చేసి అక్కడికి వెళ్ళి పంపడం జరిగింది. అదే ఒకవేళ కొద్దిగా ముంగడికి వెళితే ఆ రోజు మొత్తము సెన్సేషనల్ ఇష్యూ అయ్యేది. అట్లా అంటే కోఆర్డినేషన్ విత్ ముందే ఇక్కడ సిటీలో, హైదరాబాద్ సిటీలో సిపి గారు ఏం చేస్తారు అంటే అందరితోటి సమన్వయపరుస్తారు. ఫస్ట్ మీటింగ్ హోల్డ్ చేస్తూ ఉంటారు. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, పీస్ కమిటీసు, ఆయనక జాయింట్ కోఆర్డినేషన్ కమిటీసు, జిహెచ్ఎంసీ వాళ్ళు, డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళు అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు. ఇక్కడ మన దగ్గర అక్కడ ఉండదు డిస్టిక్లలో. ఇక్కడ ప్రతి ఒక్కరిని స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఆల్ ఒక 20 శాఖలు ఇన్వాల్వ్ అవుతాయి. ఆ శాఖల సమన్వయంతో అలా ప్రధానంగా మనము జిహెచ్ఎంసీ వాళ్ళు ఎక్కువగా కష్టపడతారు. మెయిన్ మన పోలీస్ ఫస్ట్ ఇవన్నీ ప్రీ కటింగ్ కానీ, వైరింగ్ తీయడం కానీ, క్రేన్స్ పెట్టడం కానీ, మొబైల్ క్రేన్స్ ఉంటాయి, జనరేటర్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ సిస్టమైజేషన్ ఉంటుంది ఇక్కడ. దానికి పద్ధతిగా ఈ కాస్మోపాలిటన్ సిటీలో మనకు మీ సేవలు, ఎందుకంటే సర్వీసెస్ ఇది నీడెడ్, అంటే ప్రజెన్స్ అండ్ సర్వీసెస్ ఆర్ నీడెడ్ ఇక్కడ. అది ఒకటే, ఇక్కడ మన ప్రజెన్స్ ఉండాలి, సర్వీస్ ఉండాలి, ప్రోయాక్టివ్ ఉండాలి. వీటితోటి మనం ఇక్కడ ఈజీగా బందోబస్తును. ఇంకొకటి ఏంటంటే ఈ జోన్లో, సెంట్రల్ జోన్లో దిస్ ఇస్ ద పీస్ఫుల్ ఏరియా. 3 అబిడ్స్, సైఫాబాద్, గాంధీనగర్ వాళ్ళు ఇంటరాక్ట్ కావచ్చు. ఇట్స్ ఎ వెరీ పీస్ఫుల్ జోన్. మంచిగా చేయండి, మంచిగా ఉండండి. ఇదే ఇప్పుడు మన చిక్కడపల్లి ఎస్హెచ్ఓ, ముషిరాబాద్ ఎస్హెచ్ఓ చెప్పినట్టుగా ప్రాపర్గా ఉండండి. మీకు ఎలాంటి చిన్న ఇబ్బంది ఉన్నా చెప్పండి. మిమ్మల్ని మా అతిథుల లెక్క, అంటే మన ఇంటికి బంధువుల లెక్కనే మిమ్మల్ని ట్రీట్ చేయబడుతుంది. మా వాళ్ళకి అదే ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరిగింది. మన లోటుపాట్లు ఏది ఉన్నా కానీ మీరు ఎలాంటి ఇబ్బంది పడద్దు, స్ట్రేట్ అవే చెప్పచ్చు. ఏం లేదు, దానికి ఒక ఇంటికి మన బంధువులు వచ్చినప్పుడు మనం ఎట్లా చేస్తామో మా వంతు ప్రయత్నం అదేవిధంగా జరుగుతుంది ఇక్కడ. ఇంకొక విషయం,
రూట్ బందోబస్తులో పడ్డవాళ్ళు, రూట్ బందోబస్తులో డ్యూటీ పడ్డవాళ్ళు ఈడ ఏముంటుందంటే బండ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు అపోజిట్ డైరెక్షన్లో ఇంకొకళ్ళు బండ్ల మీద 2 వీలర్ మీద తిరుగుతూ ఈ బుక్క కులాలు చల్లుతూ ఉంటారు కదా చూడండి. చల్లప్పుడు వేరే ఇంకో హిందూ ముస్లిం మతం మీద పడ్డప్పుడు కొద్దిగా వాళ్ళు అరగంట చేసే అవకాశాలు ఉంటాయి. అవి కొద్దిగా మనం అప్పుడు ఏం చేయాలంటే అసలు పడకుండా ఫస్ట్ చూసుకోవాలి. ఇంకొక ఇప్పుడు ఈ 3-4 రోజులు చాలా క్రూషియల్ ఉంటాయి. 6th వరకు అన్ని దాదాపు 20% ఆఫ్ ఐడిల్స్ ఆర్ ఇమ్మర్స్డ్. ఈరోజు నిన్న కూడా రాత్రి చూసాము పీపుల్స్ ప్రాజెక్ట్ దగ్గర రాత్రి ఒక తెల్లారి 5:30 వరకు కూడా నడిచింది. ఇది 5:30, 6, 7 వరకు కూడా ఇమ్మర్షన్ జరిగింది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా. ఈ డ్యూటీలు చేసేటప్పుడు నైట్లో ఆర్గనైజర్స్ పడుకుంటారు, ప్రతి పండాల్లో పడుకుంటారు, 3-4 ఆర్గనైజర్స్ పడుకుంటారు. ఈ డబ్బులు ఉండీస్ ఇవి ఉంటాయి కదండి, అవి పడుకున్న టైంలలో దొంగతనాలు కూడా జరిగే అవకాశం ఉంటాయి. ఈ 3-4 డేస్ ఈ 3-4 డేస్ కొద్దిగా ఈ పెట్రోలింగ్ పార్టీసు, ఫుడ్ పెట్రోలింగ్ పార్టీసు, క్లస్టర్ పార్టీసు జాగ్రత్తగా వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. రాత్రి కూడా నా గల్లీలలో బండి మీద తిరగడం కానీ లేక అనుమానంగా పోతే పట్టుకోవాలా, చెక్ చేయాలా, ఇక్కడ లోకల్ ఆఫీసర్కి చెప్పాలి. అది కొద్దిగా ఇంపార్టెంట్ ఉంటుందండి. మళ్ళీ ఏదైనా ఇష్యూ అయింది అనుకోండి, అది ఇంకా పెద్దగా ఉంటుంది. అరే పోలీసు వాళ్ళు ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా కానీ మా యొక్క పండల్లో రక్షణ లేదని ప్రతి దగ్గర కెమెరా ఉంటుంది, కానీ మన యొక్క బాధ్యత కూడా ఆ యాంగిల్లో కూడా చూడండి. ఇంకా ఇంపార్టెంట్ మీ అందరూ బందోబస్తు చేసిన వాళ్ళే. దానికి దీనికి ఒకటే తేడా ఏమంటే ప్రజెన్స్ సమయస్ఫూర్తిగా పనిచేయాలి. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కవర్ చేశారు. మన దగ్గర ఇక్కడ పుషింగ్ పార్టీస్ ఉంటాయి. పుషింగ్ పార్టీస్ ఇప్పుడు మనం జిల్లాలో చెప్తే 12 గంటలకు 1 గంటలకు లిఫ్ట్ చేపిస్తాం. ఏది ఐడిల్, ఇక్కడ ఐడిల్ ఈవినింగ్ లిఫ్ట్ చేస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా మీరు. అందుకోసమే మనం ఏం చేయాలంటే కొన్ని పరిస్థితులలో మనము ప్రొవోక్ కావడానికి అవకాశాలు ఉంటాయి. సమన్వయం చేసుకుంటేనే, కోఆర్డినేషన్ చేసుకుంటేనే వెళ్ళాలి వాళ్ళకి ఇక్కడ. అప్పుడు ఇలాంటి ఇష్యూస్ రావు. ఇష్యూ మనతో కాకూడదు. ఇష్యూ వేరే వాళ్ళు చేసినా దాన్ని మనము చల్లబరచాలి. అక్కడనే చల్లబరచాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళి బయటకు రావాలి. బయటకు వచ్చిందంటే నేను ఎవరు కూడా తట్టుకోలేరండి. ఫస్ట్ గ్రౌండ్కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది వికెట్లు పడడం. ఇక్కడ డైరెక్ట్ వికెట్లు వేసేస్తారు. అది దానిలో ఎలాంటి సంశయం లేదు. ఒకటి అంటే ఇక్కడ గమనించింది ఏమంటే ఐఆర్కి పెద్దగా ఉంటుంది, సూపర్వైజేషన్ పెద్దగా ఉంటుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళకు నిఘా ఉంటుంది. ఎప్పుడు మనకు తెలియకుండా వేరే వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే పెట్రోల్ కార్స్ వెళ్ళి పనిచేస్తున్నారు, ఏ విధంగా పనిచేస్తున్నారు అని చెక్ చేసి ఫొటోస్ వస్తూ ఉంటాయి. ఎవిడెన్సరీ గ్రూప్ ఉంటుంది. మెయిన్ అన్ని కంట్రోల్స్, అన్ని గ్రూప్స్ ఉంటాయి ఇక్కడ చాలా. అది కొద్దిగా జాగ్రత్తగా మీరు ఉండే అకామిడేషన్ ఏరియాలలో కూడా మేము అకామిడేషన్ ఎవరెవరు ఎక్కడ ఉన్నారనే లిస్టు మేము ఆల్రెడీ పంపించాం. ఏడికి మెయిన్ కంట్రోల్. ఇక్కడ మెయిన్ కంట్రోల్కి వెళ్ళి అన్ని సిస్టమ్ నడుస్తూ ఉంటుంది అన్నట్టు. ఆ సిస్టమ్ అక్కడికి వెళ్ళి సిపి సార్ ద్వారా వాళ్ళ ఎస్బీ ఆఫీసర్స్ కానీ ఇంకా వేరే ఇంటెలిజెంట్ ఆఫీసర్స్ కానీ విజిలెన్స్ టీమ్స్ తిరుగుతుంటాయి. ఆ విజిలెన్స్ టీమ్స్లలో వాళ్ళు మనం ఏ విధంగా ఉన్నారు, ఎట్లా మన వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు అనేది కూడా వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ అవన్నీ సిస్టమైజేషన్గా ఉంటాయి. ఏది అయినా సిస్టమైజేషన్గా ఉంటాయి. ఆర్గనైజ్డ్ ఇక్కడ ఏదైనా సిస్టమ్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. చెప్తారు, ఫోర్స్కు కరెక్ట్ ప్రాపర్గా బ్రీఫింగ్ ఇస్తారు, డీబ్రీఫింగ్ ఉంటుంది. మీ యొక్క సాధక బాధకాలు కూడా మీరు చెప్పుకోవచ్చు ఇక్కడ అంతా. కానీ ప్రజెన్స్ ఉండాలి. మన దగ్గరికి వెళ్ళి తప్పు చేయకుండా దయచేసి అది చూడండి. మీరందరూ మంచి యంగ్ టీమ్స్ వచ్చాయి ఇక్కడికి. మరొకసారి మీ అందరికీ వెల్కమ్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకేముంది, గణపతి ఇక్కడ మిక్స్డ్ కమ్యూనిటీ బోలక్పూర్ ఉంటుంది. అటు సైడ్ ఏమో బోలక్పూర్, ఇటేమో రామ్నగర్, పఠాన్ బస్తీ. ఈ 2 ఇంపార్టెంట్ ఉంటాయి. ప్రతి గల్లీలు ఉంటాయి, చిన్న చిన్న గల్లీలు 5 మీటర్లలో పెడతారు. అలా వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి. మనయే కాకుండా 2-3 జోన్లు మనకు వస్తాయి. అది కొద్దిగా 40 లాస్ట్కు మీరు మైండ్లో సెట్ అయిపోయి ఉండండి. 42 to 45 అవర్స్ మనం బందోబస్తు చేస్తాం లాస్ట్ 2 days. ఇప్పుడు సాదాసీదా మీకు అనుకోని నిన్న మీకు అందరు రిపోర్ట్ చేసినప్పుడు ఎవరికి కూడా మిమ్మల్ని పిలవలేదు. కనీసం పిలిచేది ఎవరన్నా
ఎందుకంటే జస్ట్ రిలాక్స్ కావాలని మేము అనుకున్న వాళ్ళు నిన్నటికెళ్ళి ఆడ డ్యూటీ స్టార్ట్ అయిపోయినాయి. నేను నైట్ డ్యూటీ చేశాను, నిన్న ఎంజాడు జోనల్ ఆఫీసర్గా చేశాను. నైట్ పొద్దున 7:30 వరకు మేము బయటనే తిరిగాము, రాత్రి 10 నుంచి 7:30 వరకు తిరిగి మీటింగ్స్ నడుస్తూనే ఉంటాయి. ఇక్కడ వెళ్తూనే ఉండాలా, మనం నడుస్తూనే ఉండాలి. రన్ రన్ రన్. ఆ రన్లో ఎక్కడ కూడా మనం ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అందరు ఆఫీసర్స్, నిన్న జాయింట్ సిపి సారు, సిపి గారు రాత్రి 2:30 వరకు కూడా అక్కడే ఉన్నారు. బడా గణేష్, మీరు బడా గణేష్ చూసినారు, గణపతి పెద్ద గణేష్ సైఫాబాద్ లిమిట్స్లో ఉంటుంది, చూశారు అందరూ. నిన్న అంతా రిలాక్స్గా ఉన్న దర్శనం చేసుకున్నారా లేదా, తిరిగారా? అది బడా గణేష్ అనేది ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా బాగా చెందింది, ప్రాముఖ్యత చెందింది. మన లిమిట్స్లోనే ఉంది, అంటే మన జోనల్ లిమిట్స్లో ఉంది. అక్కడ వెళ్ళి దర్శనం అంటే చేసుకోవాలి. బిర్లా టెంపుల్ అంటే మనం ఇక్కడ సిటీకి వచ్చిన వాళ్ళు కాబట్టి కొన్ని మీకు అందుకోసం మిమ్మల్ని నిన్న మొన్న టచ్ చేయలేము. మిమ్మల్ని దే విల్ సెటిల్ డౌన్ ఫస్ట్. సెటిల్ డౌన్ అయినాక విల్ టేక్ ద డ్యూటీ. ఇక్కడ ఆ ప్రాసెస్లో మేము, ఎందుకంటే మేము కూడా జిల్లాకి వెళ్ళి వచ్చినామని అక్కడ వాతావరణం చూసినాం, ఇప్పుడు ఇక్కడ వాతావరణం చూసినాం. 2 వాతావరణంలో తట్టుకొని మనం పని చేసుకుంటూ పోవాలి. ఆ మైండ్ సెటప్కి అలవాటు కావాలి. స్పీడ్ ఉంటుంది ఇక్కడ, ఏదైనా స్పీడ్ దానికి మనం అలవాటు కావాలి. మీరు ఇంకొకటి కమ్యూనికేషన్ ఎస్కలేట్ చేయడం, ఫస్ట్ ఎస్కలేట్ చేయాలి. ఇష్యూ అలా ఉంది, మీరు అరే చిన్న ఇష్యూ అని ఎప్పుడు కూడా ఫీల్ కావాలి. చిన్నగా ఇమీడియట్గా ఎస్హెచ్ఓకి చెప్పండి, నాకు చెప్పండి, ఎస్ఐసి ఇన్స్పెక్టర్స్. అర్థమైంది శేఖర్? ఎనీ ఇష్యూ ఏమైనా మీకు ఇబ్బంది కలిగించారంటే ఇమీడియట్గా సెక్టర్ ఎస్ఐ ఇన్స్పెక్టర్ నాకు చెప్పండి. మేమందరం ఇట్లా వాగుతాం అక్కడ. ఇమీడియట్ ఒక 10 నుంచి 15 నిమిషాలలో వాగుతాం అక్కడ. దాన్ని మనం అక్కడనే రిజాల్వ్, ఇష్యూ అయిందంటే రిజాల్వ్ అక్కడే, మళ్ళీ బయటకు రాకూడదు. అది అంటే చిన్న అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి, కొద్దిగా జాగ్రత్తగా చూడాలి. వర్షం పడుతుంది, వర్షం కూడా మన రేణి కూడా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఎండ కొట్టింది, ఇవాళ కొద్దిసేపు, దాదాపు 15 రోజుల తర్వాత ఎండ కొట్టింది ఇవాళ. అట్లా ఇక్కడ వాతావరణం డిఫర్గా ఉంటుంది. ఇంకా అంటే ఇంకా ఇది అయిన తర్వాత మనం ఫ్లాగ్ మార్చ్ చేస్తాం. మీకు కూడా ఏరియా తెలుస్తుంది, కొద్దిగా సెన్సిటివ్ ఏరియాస్లో తిరుగుతాము. ఇక్కడ 15 సెన్సిటివ్ ఏరియాస్గా ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేయడం జరిగింది. దానిలో 3 హైపర్ సెన్సిటివ్ అంటే ఇంకా కొద్దిగా మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అంతా ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ కూడా ఉండదండి. ఇంతమంది ఫోర్సు, ఇంతమంది అధికారులు, ఇవే కాకుండా మళ్ళీ రేపు ఏదైతే మెయిన్ ఇమర్షన్ రోజు ఇంకా వస్తారు, సీనియర్ ఆఫీసర్స్ కూడా వస్తారు, అందరూ ఉంటారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి గణపతి ఉత్సవాలను ప్రశాంతంగా చేసి, మీరు మన జిల్లాల పేర్లు మీరు కూడా మంచి ఒక ఏమంటారు భక్తి శ్రద్ధలతోటి పనిచేసి భగవంతుడికి మంచిగా నిమజ్జనానికి మనం పంపిస్తే మీకు కూడా అందరికీ మన పోలీస్ శాఖకు, స్టేట్ పోలీస్కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మీకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తూ వెల్కమ్ టు ఆల్. మేము డైరెక్ట్ చేస్తాం మా అడ్మినిస్ట్రేటర్. మేము టీ తీసుకోండి. బయట ఫాలోనే మనం లెఫ్ట్ వెళ్తాం. ఫస్ట్ కృష్ణానగర్ ఉంటుంది, అక్కడ మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఏక్ మినర్ మాస్క్ అని జమిస్తాన్పూర్ పఠాన్ బస్తీ, నెక్స్ట్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి ముషీరాబాద్ క్రాస్ రోడ్డు బీర్బర్గ్ వెళ్ళి ఇందిరానగర్ బయటకు వచ్చి మన ఫ్లాగ్ మార్చ్ ఎండ్ అయ్యింది. चल रहे ना देंगे ना जल्दी
ఇంట్రెస్ట్గా ఫాలో అయితే తొందరగా కంప్లీట్ అయిపోతుంది రోజు. स्टॉप बोलो. हेलो साहब हाँ साहब यहीं हूँ, बाहर हूँ. ओके साहब. हाँ नहीं वो ये ले रहा हूँ, शूट ले रहा हूँ, शूटिंग बाहर साहब. हाँ
अरे इथं आता आओ आओ सांगा पलटो पलटा गाडी पलटा